ఎన్టీఆర్ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. మూలపాడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. బటర్ఫ్లై పార్క్ లో మొక్కలు నాటారు అండ్ అలాగే అధికారులకు పర్యావరణంపై చర్చించారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నదీ తీరాలు, చెరువు గట్లు, ఖాళీ ప్రదేశాల్లో వెదజల్లే ఏర్పాటును చేస్తూ ఉన్నాం. కొండలు, మనుషులు వెళ్ళలేని ప్రాంతాల్లో సీడ్ బాల్స్ చల్లేందుకు అధునాతన డ్రోన్ సాయంతో దీన్ని జల్లిస్తూ ఉన్నాం. రాష్ట్రాన్ని హరితవనంగా మార్చడం కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ అద్భుత కార్యక్రమంలో విద్యార్థులు, మహిళలు, స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొని ఈ ప్రజా ఉద్యమంలో దీన్ని చేయాలని ప్రభుత్వం తరపున, అటవీ శాఖ ప్రభుత్వం తరపున, పర్యావరణ శాఖ తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరపున ప్రతి ఒక్కరికి, మా ఎమ్మెల్యేల, మా ఎన్డీఏ ఎమ్మెల్యేల, ప్రభుత్వ ఎమ్మెల్యేలందరి తరపున, ఎంపీల తరపున నేను మీకు ఈ పిలుపుని అందిస్తున్నాను. మీరు కూడా దీంట్లో పాల్గొనండి. ప్రతి ఒక్కరూ కూడా మీకు ఎక్కడ దొరికితే, ఎక్కడ పాసిబిలిటీ ఉంటే, ఎక్కడ అవకాశం ఉంటే ఒక చెట్టుని పెంచే కార్యక్రమాన్ని చేయండి. రాను రాను మనం స్వార్థంగా అయిపోతా ఉన్నాం. చెట్లని కూల్చేసినంత తేలిగ్గా చెట్లను పెంచలేకపోతున్నాం. భవిష్యత్తు ఈరోజు నా పక్కన ఇందాక కూర్చున్న చిన్న బిడ్డలు కానీ వీళ్ళు కానీ వాళ్ళ భవిష్యత్తు కోసం చేస్తుంది. ఇది కంటిన్యూ చేయాలి. ఈ లెగసీ, ఈ వారసత్వాన్ని కంటిన్యూ చేయాలి. ఉన్నత అటవీ శాఖ అధికారులందరికీ, చలపతిరావు గారికి కానీ, కాంతిలాల్ గారికి కానీ, ప్రతి ఒక్కరికి, మూర్తి గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉన్నత అధికారులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే క్రమంలో మీరు ముందుకు తీసుకెళ్ళినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే మన సాంస్కృతిక వారసత్వానికి ప్రాణం పోసే కార్యక్రమాన్ని కూడా చాలా బాధ్యతగా స్వీకరించాం. కొండపల్లి బొమ్మలకి తయారీకి వినియోగించే తెల్ల పొనికి, ఏటికొప్పాక బొమ్మల తయారీలో వాడే అంకుడు, బొబ్బిలి వీళ్ళని తయారు చేసే పనస, సెట్టిగుంట, మాధవమాల, ఉదయగిరి కళాకారులకు అవసరమైన వుడ్ బ్యాంక్స్ ఏర్పాటు కూడా ప్రణాళిక రూపొందించాం. వచ్చే 2 నెలల ప్రాంతాల వారీగా వుడ్ బ్యాంక్స్ ఏర్పాటు చేసి సాంప్రదాయ కళలను ముందుకు తీసుకెళ్తున్న కళాకారుల జీవనోపాధిని కాపాడటానికి సాయశక్తిలో మా ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంతరించిపోతున్న కళకి జీవం పోసే ప్రయత్నం మొదలుపెట్టాం. దానికి చిన్న నాందే మనం ఈ రోజున, మొన్న ఈ రిపబ్లిక్ డే రోజున ఏటికొప్పాక బొమ్మలకి మనకి ప్రైజ్ లభించడం. ఆన్ దిస్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే, లెట్ us move beyond awareness to action. Let every seed ball becomes a tree. Let every tree become a shield against climate change. Let every citizen become a partner in environmental conservation. Together, let's build a greener, healthier and climate resilient Andhra Pradesh and Bharat. ఒక రిక్వెస్ట్ అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి చెట్లు నాటినంత ఉత్సాహం చెట్లను సంరక్షించడం మటుకు మనకి ఆ లోపం ఉంది. అధికారులందరికీ, ప్రజలందరికీ కూడా నా విన్నపం, మనం చెట్లు నాటేస్తున్నాం కానీ సంరక్షించుకోవడంలో మనం దాన్ని పూర్తి స్థాయిలో కష్టపడలేకపోతున్నాం. దాన్ని వంతుగా మీరు చెట్లు నాటడంతో పాటు సంరక్షించడంలో కూడా కీలకమైన పాత్ర వహించాలి. ఆ చెట్టు దానికి మన ఆధారం లేకుండా ఎదిగే వరకు ఒక బిడ్డలాగా కాపాడుకోవాలి. మీ అందరికీ నేను అభ్యర్థిస్తూ సెలవు తీసుకున్నాను. జై భారత్ అండ్ జై హింద్. ధన్యవాదములు సార్. మరి ఈరోజు తిరుపతి జిల్లా నుంచి మీరు జాయిన్ కావాల్సిందిగా కోరుతున్నాము. తిరుపతి జిల్లా, ఏలూరు ఒకవేళ రెడీ